బీఆర్ఎస్ మరి 25 వసంతాలు కంప్లీట్ చేసుకుని 26 వసంతాలకు వచ్చింది. పార్టీ ఆఫీసులో చాలా అంగరంగ వైభవంగా కేసీఆర్ గారు రావడం, అక్కడ చాలా పార్టీ శ్రేణులంతా చాలా ఉత్సాహంతో ఉన్నారు. ఏంటి సార్ అంటే ఈ 25 వసంతాల్లో సాధించింది ఏంటి అంటే ఇప్పుడు బీఆర్ఎస్ అన్నారా దాని టీఆర్ఎస్ అన్న అర్థం కావట్లేదు. బీఆర్ఎస్ ప్రస్తుతానికి అయితే ఏమనుకుంటున్నారు మీరు? ఒకటి, టీఆర్ఎస్ అనేది స్థాపించిన తర్వాత 2001లో ఈ రాష్ట్ర రాజకీయాలు ఒక పెను మార్పులకు గురయ్యాయి. పెను మార్పులకు అంతకుముందు అసలు మీకు తెలంగాణ అంశాన్ని శాసనసభలో మాట్లాడాలని కూడా యనమల రామకృష్ణుడు అలో చేయలేదు. అది తొలగించాడు. తెలంగాణ అనే పదాన్ని మీరు వెనకబడ్డ ప్రాంతం అనేది తప్ప తెలంగాణ అనడానికి వీలేదు. అక్కడి నుంచి ప్రస్థానం మొదలైతే 15 కావచ్చు, 17 కావచ్చు, 27 కావచ్చు. ఫస్ట్ గెలిచింది 27 స్థానిక సంస్థలు. అక్కడి నుంచి 27 నుంచి నెక్స్ట్ రాజీనామాలు చేసిపోతే 17 గెలిచారు. ఆ 27లో 10 మందిని కాంగ్రెస్ కలుపుకుంది. నెక్స్ట్ మళ్ళీ రాజీనామా చేసి 7 గెలిచారు. ఏదేమైనా ఆ ఉద్యమాన్ని ఇట్లా ఉధృతంగా పోతూ లేపారే తప్ప ఎక్కడ అది ఆపలే. హిస్టారిక్ ఈవెంట్ అది జరగకుండా నిప్పు అట్లా మండుతూ ఉండకపోతే తెలంగాణ వచ్చేది కాదు. తర్వాత రకరకాల కూటమిలు పెట్టుకొని ఎక్స్పెరిమెంట్ చేశారు. అది ప్రతిసారి కాస్త కూస్త ఉద్యమానికి ఊతం వేయించింది తప్ప తన నష్టం జరగలేదు. ఒకే ఒక సందర్భంలో ఆయనకి మేము కూడా అనుకున్నాం ఈయనతో కాదు నడపలేడు. ఎందుకంటే 10 మంది గెలిచారు. రాజశేఖర రెడ్డి అవమానంగా మాట్లాడాడు. పట్టుమని తలకాయ ఎక్కడ పెట్టుకుంటామని అడిగాడు అసెంబ్లీలో. ఆ పరిశ్రమ మేము కూడా నిరుత్సాహపడ్డాం. 5 ఎంపీలు 2 ఎంపీలు మిగిలారు. ఈయన పోయి ఇంట్లో పడుకున్నాడు, రాజీనామా చేశాడు. ఇది కాదేమనుకున్నాం. ఆ టైంలో ఆయన కూడా రియలైజ్ అయ్యి ఒక్క టీఆర్ఎస్ చేసే ఉద్యమం అనేది బలపడదు, సెంటిమెంట్ ఉంది కానీ పొలిటికల్గా మలుచుకునే విధానంలో తేడా ఉంది అనుకున్నాడు. అప్పుడు ఏం చేశాడు, ఇతర పార్టీలతో జతగట్టాడు. అప్పుడు అందరినీ తీసుకొచ్చి కూర్చోబెట్టి జేఏసీని ప్రమోట్ చేశాడు. ఎప్పుడైతే జేఏసీని ప్రమోట్ చేసి కోదండరామ్ అనేటువంటి ఒక న్యూట్రల్ పర్సన్ అంటే పెట్టాడో అందులో టీడీపీ చేరింది, అందులో బీజేపీ చేరింది, అందులో కాంగ్రెస్ చేరింది. అదొక పెద్ద పోరాటం కింద మారింది, సకల జైల పోరాటం. దానికి మూల కారణం అవునన్నా కాదన్నా కేసీఆర్. సో అంతవరకు వాళ్ళకి ఆ హక్కు ఉంది. తెలంగాణ మొత్తం మేమేం తెచ్చామనడానికి లేదు, కానీ తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించినంత వరకు వాళ్ళు ఎన్ని బాణాసంచాలు కాల్చుకున్నా మీరు నేను ఆడడానికి వీల్లేదు, ఆపడానికి వీలు. ఆ హక్కు వాళ్ళకి ఉంది. అందువలనే ప్రజలు ఒక సిపిఐ దాంట్లో కొట్లాడినా, ఒక బీజేపీ కొట్లాడినా, లేదా రకరకాల పబ్లిక్ సంఘాలు కొట్లాడినా, తెలంగాణ విద్యావంతుల వేదిక కొట్లాడినా, కోదండరామ్ కొట్లాడినా ఆ క్రెడిట్ వాళ్ళకి ఇవ్వలే. మాలాంటి వాళ్ళు కొట్లాడుతున్నా మాకు క్రెడిట్ రాలేదు. మేము ఉన్నాం ఉద్యమంలో ముందు బాగున్నట్టు 15 సార్లు దిలీప్ కుమార్ గారు తెలంగాణ ఉద్యమకారుడు ఫేమస్. కానీ నాకు ఆ షేర్ పబ్లిక్ ఇవ్వలే. ఎవరికి ఇచ్చారు? కేసీఆర్ అనేవాడు దీన్ని అంతా తీసుకు ఒక కేసీఆర్ తప్ప ఎవరికి ఇవ్వలేదు సార్. కోదండరామ్ గారు కూడా ఎంత కష్టపడ్డారు సార్, ఆయన కూడా ఇవ్వలేదు. 2 టర్మ్స్ వాళ్ళు అధికారం అప్పచెప్పారు ఈ నమ్మకంతోనే ప్రజలు. తర్వాత ఆడ సంచి పట్టుకుని నిలబడ్డ కోదండరామ్ కేసీఆర్ అపాయింట్మెంట్ ఇవ్వలేదు 2 ఏళ్ళు. ఆయన విసిగి వేసారి, ఆయన పాలసీస్ తప్పాడు, తెలంగాణ ట్రాక్ తప్పాడు. కాబట్టి క్రిటిసిజం మొదలు పెడితే మాలాంటి మొదలు పెట్టాం క్రిటిసిజం. అప్పుడు ఫస్ట్ టైం మేము మొహమాట పడ్డాం, అరే ఇప్పుడే వచ్చారు చూద్దామని. వాళ్ళు ఫెయిల్ అయ్యారు. అక్కడ తిరిగి కోదండరామ్ లాంటి వాళ్ళు మాలాంటి బయటకు వచ్చి రకరకాల వ్యాఖ్యానాలు చేసి కాంగ్రెస్ అధికారులు రావడానికి మేము కూడా కొంత వృతాభక్తిగా సహాయం చేసిన మాట నిజమే. కాబట్టి ఇప్పుడు ఆ కంట్రిబ్యూషన్ ఏదైతే వాళ్ళది ఉందో ఉద్యమంలో దాన్ని ఎవరు కూడా అండర్మైన్ చేయలేరు, తగ్గించలేరు. అంతవరకు కేసీఆర్కి ఆ కీర్తిని మీరు అప్పచెప్పాల్సింది. ఆ సెలబ్రేషన్ అంతవరకు కరెక్టే అంటున్నాను. అంతా మేమేనడం తప్పు. అదే ఎందుకంటే ప్రాణాలు చాలా బలిదానాలు ఉన్నాయి. ఆయన ఒక్క చుక్క నెత్తురు చుక్క రాలకుండా తెలంగాణ తెస్తా అన్న కేసీఆర్ దాని కూడా ప్రజలకు క్షమాపణ చెప్పాలి. 1200 మంది ఆత్మ బలిదానాలు ఎట్లా జరిగింది, అది కూడా రక్తం చెందడమే కదా. సో ఆ కారణం చేత కూడా కాంగ్రెస్ చెల్లించిపోయింది. అక్కడ సోనియా గాంధీ చెల్లించిపోయి తెలంగాణ ఇవ్వడానికి వన్ ఆఫ్ ద రీజన్స్ ఆత్మ బలిదానం. నిజంగా సార్ తెలంగాణ వచ్చింది. నిజంగా చనిపోతున్నారనే భయంతో చూసాము. నేను చాలాసార్లు కలిసాను, చాలా ఆవేదన చెందా. ప్రతి మరణంతో ఆవేదన. మహిళగా తట్టుకోలేకపోయిందా, ఆ టెన్షన్ తట్టుకోలేకపోయి ఆఖరికి దాన్ని కూడా యాక్సెప్ట్ చేసుకునే పరిస్థితులు కాంగ్రెస్ ని మెచ్చుకునే పరిస్థితి లేరు. ఆయన ఏదో అసెంబ్లీ సాక్షిగా సోనియా గాంధీ వల్లనే తెలంగాణ వచ్చింది, సుష్మా స్వరాజ్ అన్నాడు వచ్చేయాలి కదా అన్నా. టోటల్ మేమే తెచ్చామంటాడు ఇప్పటికి కూడా. ఆ వ్యూహం అంతా నాదే అంటాడు. ఆ వ్యూహం అంతా అది కాదు. జేఏసీ కూడా మార్చి కానీ ఉద్యోగస్తుల సమ్మె కానీ మామూలు విషయాలు కావు ఇవన్నీ. అది ఒక ఊపింది అసలు తెలంగాణ. అప్పుడు ఆర్టీసీ సమ్మె చేస్తే కూడా తర్వాత ఈయన గవర్నమెంట్ లో ఆర్టీసీ 55 రోజులు సమ్మె చేస్తే దాదాపు 30 మంది మరణాలకు కారణం అయ్యాడు. అప్పుడు కానీ ఈయనకి కళ్ళు చల్లబడ్డా. అప్పుడు ఎస్మా ప్రయోగించాడు. 42 రోజులు ఉద్యోగస్తులు సమ్మె చేస్తే పెన్ డౌన్ చేస్తే మొత్తం ఆంధ్రప్రదేశ్ సర్కార్ అయిపోయింది. దేశవ్యాప్తంగా ఒక్కసారి అట్రాక్ట్ అయ్యింది. ఇవన్నీ రకరకాల సంఘటనలు, ఇవన్నీ కన్సమ్మేషన్ ఆఫ్ సో మెనీ ఫ్యాక్టర్స్ అన్ని కూడా తెలంగాణ ఏర్పాటు కారణమైనవి తప్ప ఒక్క కేసీఆర్తో రాలేదు. కానీ కేసీఆర్ ఏం చేయలేదని కూడా తప్పు.
ఓకే ఆయన అక్కడ దాకా తీసుకొచ్చాడు. ఓకే ఇప్పుడు ఇప్పుడు ఈ సెలబ్రేషన్ జరుపుకోవడంలో న్యాయం ఉందంట. నో డౌట్, నో డౌట్. డిజర్వ్ ఇట్. ఓకే